అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ సుధాకర్ గారి ఫ్యామిలీకి ఈ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలవాలి గిట్లని చెప్పనుకుంటే ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి, మీకు అర్థమవుతుంది. దానికంటే ముందు డాక్టర్ సుధాకర్ గారు ఇలా అయిపోవడానికి కారణం ఎవరో ఒకసారి కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాస్క్ అడిగిన పాపాన ఈయనని బట్టలు కూడా తీసేసి పిచ్చోళ్ళ లెక్క ముద్ర వేసేసి జాబ్లోకి వెళ్ళి తీసేసి నరక యాతన చూపించారు ఈ వైఎస్ఆర్సీపీ పట్టువలు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారి ఆత్మ శాంతిస్తుంది గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నాను. కాకపోతే దీని గురించి ఈ వైఎస్ఆర్సీపీ పట్టువలు మళ్ళీ ఇప్పుడు ట్రోల్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే డాక్టర్ సుధాకర్ గారి ఫ్యామిలీకి ఎందుకు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు, డాక్టర్ సుధాకర్ గారి ఫ్యామిలీకి ఎందుకు జాబ్ ఆఫర్ ఇస్తూ ఉన్నారు గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పట్టువలు మళ్ళీ ట్రోల్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ రోజున కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపన అంటే జగన్మోహన్ రెడ్డికి అగెనిస్ట్గా మాస్క్ అడిగిండు. దాని గురించి మనందరికీ తెలిసిన ముచ్చటనే. కాకపోతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము డాక్టర్ సుధాకర్ గారి ఫ్యామిలీకి ఏమి ఇచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఏపీ కేబినెట్ నిర్ణయాలు. డాక్టర్ సుధాకర్ కుమారుడికి ప్రత్యేక పదవి. సుధాకర్ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్గా పదవి ఇస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం కూడా చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ డాక్టర్ సుధాకర్ గారి ఫ్యామిలీని పరామర్శించడానికి కూడా వెళ్ళాలి. డాక్టర్ సుధాకర్ గారి జాబ్ తీసేసింది వైఎస్ఆర్సీపీ పార్టీనే. డాక్టర్ సుధాకర్ గారు రోడ్డు మీద పడుకోబెట్టింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే. డాక్టర్ సుధాకర్ గారు చనిపోవడానికి కారణం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఆ రోజున ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ డాక్టర్ సుధాకర్ గారి ఫ్యామిలీని అసలు పట్టించుకోవాలి. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ గారి ఫ్యామిలీని పట్టించుకొని వాళ్ళ అబ్బాయికి ఒక జాబ్ ఇచ్చి ₹1 కోటి ఆర్థిక సాయం ఇస్తూ ఉంది. అసలు సూపర్ కదా. ఇలాంటి సమస్యలు చంద్రబాబు నాయుడు గారు ఈజీగా సాల్వ్ చేసేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది పడ్డారు. పాపం వాళ్ళ అమ్మగారు సుధాకర్ గారి అమ్మగారు ఇప్పటికీ నా కొడుకుకి న్యాయం చేయండి, నా కొడుకు ఎందుకు చనిపోయాడో నాకు తెలిసేలా చేయండి, నా కొడుకు ఎవరి వల్ల అయితే చనిపోయారో వాళ్ళకు కూడా అదే స్థితి పట్టాలి గిట్లని చెప్పి వాళ్ళ తల్లి వేడుకుంది. ఇప్పుడు ఆ ఆర్థిక సాయంతో వాళ్ళకి ఎంతో అంత హెల్ప్ అవుతుంది గిట్లని చెప్పి అందరు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీన్ని కూడా ట్రోల్ చేశారు. ఇప్పుడు అంటే డాక్టర్ సుధాకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, అందుకోసం ఆయన చనిపోయారు గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటారులే. కానీ దానికంటే ముందు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన పనుల గురించి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడతారు. సో ఏదేమైనా సరే ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అందరూ మెచ్చుకుంటా ఉన్నారు. అంటే డాక్టర్ సుధాకర్ గారి ఫ్యామిలీని ఆర్థిక సాయం చేయడం వల్ల, వాళ్ళ అబ్బాయికి జాబ్ కల్పించడం వల్ల ఆయన ఆత్మ శాంతిస్తుంది గిట్టని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చూడండి. డాక్టర్ సుధాకర్ రావు సిఏఎస్ అసిస్టెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ వారు కరోనా టైంలో కరోనా అన్నారు కదా, కరోనా టైంలో గొంతు విప్పలేని ప్రాణ భయంతో ఉన్న పేషెంట్స్ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని వారి జీవితాలను కాపాడటానికి ప్రయత్నం చేసే వైద్య సిబ్బంది సమస్యను దృష్టిలో పెట్టుకుని పాపం ఆ రోజున పేదవాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడబోయి ఈయన ప్రాణాల మీద తీసుకొచ్చిండు. అసలు ఈయన చేసిన తప్పేంటి? మాస్కులు ఇవ్వండి, మాస్కులు సరిపోతారు వీళ్ళని చెప్పి అడగడం అదొక తప్ప. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడం అదొక తప్ప. దాని మీద ఈయనని గుండు గీకించి జాబ్లోకి వెళ్ళి పీకిచ్చేసి బట్టలు లేకుండా రోడ్డు మీద పడుకోబెట్టి పిచ్చోడు ముద్ర ఇచ్చారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి. సరే, ఈ వైసీపీ పార్టీ వాళ్ళు డాక్టర్ సుధాకర్ గారిని ఇలా చేశారు కదా, ఈ డాక్టర్ సుధాకర్ గారిని ఈ కూటమి ప్రభుత్వము ఆదుకోవడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఒకసారి మీరందరూ కామెంట్ చేయండి. కోరారని చెప్పేసి ఏ విధంగా అవమానించింది, తర్వాత ఆయన ఆ అవమానాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కానీ ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపించారని ఏ విధంగా హెరాస్ చేసి ఆఖరికి ఆయన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది అందరికి కూడా గుర్తుంటుంది. వారి కుమారుడు సికే లలిత్ ప్రసాద్ వారికి జూనియర్ అసిస్టెంట్ గా ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తా ఉన్నారు. మానవతా కారణాల దృష్టితో ఇక్కడ నేను చంద్రబాబు గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే జాబులు కోల్పోయారో వారందరికీ జాబులు కల్పించేలా అవకాశం ఇవ్వాలి గిట్లని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇలా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలామంది జాబులు కోల్పోయారు, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లిక్కర్ తాగి చాలామంది లివర్లు, కిడ్నీలు అన్నీ డ్యామేజ్ అయ్యి ఆరోగ్యం పాడైపోయి ఇంట్లోనే కూర్చున్నారు. సో వీళ్ళందరికీ న్యాయం చేయాలి గిట్లని చెప్పి నేను చంద్రబాబు గారికి ఈ వీడియో త్రూ కోరుకుంటా ఉన్నాను. వారి పనితీరుని ఆధారంగా తీసుకుని ప్రత్యేక కేసుగా పరిగణించి ఆదాయ శాఖలో గ్రూప్ 2 సేవ కింద డిప్యూటీ తహసీల్దార్ గా నియామకం చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సహకార శాఖ థ్యాంక్ యూ చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వానికి. ఈ డాక్టర్ సుధాకర్ గారి ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నాను. సో ఈ కూటమి ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ గారి ఫ్యామిలీని ఆదుకోవడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఒకసారి మీరు కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ సుధాకర్ గారికి అన్యాయం చేశాడా లేదా గిట్లని చెప్పి కూడా కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్ట మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.